కోసం విభజన హామీల హక్కులు సాధించుకునే దానికోసం ఈరోజు ఏపీలో బంద్ జరుగుతోంది. ఏపీ బంద్లో తలసాని శ్రీనివాస్తో పాటు ఏపీ కాంగ్రెస్ చీఫ్ రఘువీరారెడ్డి గారు, అలాగే సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారు పాల్గొన్నారు. ఇప్పుడు ఆర్టీసీ బస్టాండ్ దగ్గర ఉదయం 5 గంటల నుంచే బస్సుల్ని ఆపేసి ఆందోళన దిగారు. ఆర్టీసీ బస్టాండ్ నుంచి ర్యాలీగా రైల్వే స్టేషన్కి బయలుదేరారు. రైలు రాకో మరి కాసేపట్లో చేయబోతున్నారు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా విభజన హామీలన్నీ నెరవేర్చే వరకు కూడా తమ ఆందోళన కొనసాగిస్తామని చెప్పి నేతలంతా కూడా చెప్తున్నారు. ప్రస్తుతం మనతో తలసాని శ్రీనివాస్ గారు ఉన్నారు. శ్రీనివాస్ గారు చెప్పండి, ఏ పార్టీలు ఈరోజు మద్దతు తెలుపుతున్నాయి, ఎలా ముందుకు వెళ్ళబోతున్నారు? సిపిఐ పార్టీ, కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ఉద్యమంలో ఎవరు మద్దతు వాళ్ళు కూడా మద్దతు తెలుపుతున్నాయి. అలాగే అన్ని పార్టీలు, లోక్సత్తా పార్టీ కానీ, ఆమ్ ఆద్మీ పార్టీ కానీ, మిగతా అనేక పక్షాలు కూడా మద్దతు తెలుపుతుంది. ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సిపిఎం పార్టీ కూడా దానికి సంఘీభావంగా నిరసనలు దీక్షలు చేస్తారన్నారు. ధన్యవాదాలు తెలుపుతున్నాం. మిగతా పార్టీలు కూడా మొత్తం రాష్ట్ర ప్రజానీకం అంతా మొత్తం ఉందండి. వాళ్ళ రాష్ట్రం ఎవరు వ్యతిరేకించలేదు వాళ్ళ బంద్ని. అంటే ఇంకోటి విషయం ఏంటంటే ఎంపీ ఎన్జిఓ సంఘం, అలాగే ప్రభుత్వ ఉద్యోగులు అమరావతి జేఏసీ, మొత్తం సెక్రటరియట్ ఉద్యోగ సంఘం, ఛాంబర్ ఆఫ్ కామర్స్, లారీ వన్స్ అసోసియేషన్, ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్, రాష్ట్రం మొత్తం అంతా ఈ నేమ్ ఆర్గనైజేషన్ అందరూ కూడా వాళ్ళు మద్దతు ఇస్తూ ఉన్నారు. ఇది ప్రజల ఉద్యమం, ప్రజల గుండెల్లో ఉంది, రగులుతున్నది. డెఫినెట్గా లక్ష సంఖ్యలో బయటికి రాకపోవచ్చు కానీ ప్రజల ఆకాంక్ష ఉంది. అలాగే సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారు కూడా ఇక్కడ మనతో ఉన్నారు. రామకృష్ణ గారు చెప్పండి, మీ ప్రధాన డిమాండ్ ఏంది, ఎలా మీ ఆందోళన ముందుకు తీసుకెళ్ళారు? ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల ఆకాంక్ష మేరకు మరోమారు కేంద్ర ప్రభుత్వం యొక్క కళ్ళు తెరిపించడానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. 13 జిల్లాల్లో కూడా అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, అన్ని వర్తక వాణిజ్య సంఘాల వారు, ఉద్యోగ సంఘాలు కూడా స్వచ్ఛందంగా ఈ బంద్కు మద్దతు ప్రకటిస్తూ ఉన్నారు. అధికార పార్టీలు కూడా ఇవాళ దీనికి బంద్ను వ్యతిరేకించే పరిస్థితి లేకుండా పోయింది. కనీసం ఇప్పుడైనా కేంద్రంలో అధికారంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం దిగి రావాలి. ఓటర్ అకౌంట్ బడ్జెట్ సందర్భంగా రాష్ట్రానికి న్యాయం జరపాలి. అది జరిపేంత వరకు కూడా మా పోరాటం కొనసాగుతుంది. ఇవాళ 13 జిల్లాల నుంచి కూడా ఇప్పటికే మాకు సమాచారం వచ్చింది. అన్ని చోట్ల కూడా బంద్ సంపూర్ణంగా జరుగుతూ ఉంది. అలాగే రాహుల్ గాంధీని ప్రధాని చేస్తే మొట్టమొదటి సంతకం ప్రత్యేక హోదా పైన పెడతారని చెప్పి ఇప్పటికే కాంగ్రెస్ ప్రకటించడం జరిగింది. ఈ ఆందోళనలో కాంగ్రెస్ పార్టీ పిసిసి చీఫ్ రఘువీరారెడ్డి గారు కూడా పాల్గొన్నారు. సార్ చెప్పండి, మీరు ఏ నినాదంతో ఈ బంద్లో పాల్గొన్నారు, ఎలా ముందుకు సాగబోతున్నారు కేంద్రంపై యుద్ధానికి? ప్రత్యేక హోదా సాధన సమితి పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీ కూడా ఈ బంద్లో పాల్గొంటా ఉన్నాం. రాజకీయాలకు అతీతంగా అందరూ పాల్గొంటా ఉన్నారు. ఇది ఒక చివరి అవకాశం భారతీయ జనతా పార్టీకు, కేంద్ర ప్రభుత్వానికి. ఈ చివరి ఓటర్ అకౌంట్ బడ్జెట్లో అయినా కూడా మీరు దీన్ని ఆమోదించండి, అమలుపరచండి. అమలు పరచకపోతే మోడీ గారు మీరు 10వ తేదీ ఈ నెల ఆంధ్రప్రదేశ్కి రావాలని అనుకుంటున్నారు, వచ్చే అర్హత లేదు మీకు. ప్రజలు దాన్ని స్వాగతించరు. అందుకోసం మీరు అమలుపరచండి, ఆంధ్రప్రదేశ్కి రండి అని ఒక చివరి అవకాశంగా 5 కోట్ల ఆంధ్ర ప్రజల యొక్క మనోభావాలు తెలియజేయడంలో అందరూ భాగస్వాములు అవుతున్నారు. ఈ బంద్లో భాగస్వాములు అవుతున్న అందరినీ కూడా నేను అభినందిస్తా ఉన్నాను. ఒకవేళ మీరు అమలుపరచకపోతే అహంకారంతో చెప్తాను ఇది ముగిసిన అధ్యాయం అని. ఒకవేళ ముగిసిన అధ్యాయం అని మీరు ఏమైనా అని అంటే అదే మాటను మీరు కొనసాగిస్తే 5 కోట్ల ఆంధ్ర ప్రజలకు భరోసా ఇస్తాను. 100 రోజులు ఆగండి, 100 రోజుల్లో యూపీఏ ప్రభుత్వం వస్తుంది, రాహుల్ గాంధీ గారు ప్రధాని అవుతారు. తొలి సంతకం ప్రత్యేక హోదా విభజన హామీలు ఫైల్ మీదే మొదటి సంతకం పెడతారు. ధైర్యంగా ఉండండి అని 5 కోట్ల ప్రజలు కూడా భరోసా ఇస్తారు. ముగిసిన అధ్యాయం అనే మాటని కేంద్రం వెనక్కి తీసుకోవాలి. ఇప్పటికైనా 5 కోట్ల మంది ఆంధ్రుల మనోభీష్టాన్ని తెలుసుకొని కేంద్రం ముందుకు సాగాలి. ఇది చివరి అవకాశం నరేంద్ర మోడీకి. ఈ చివరి అవకాశాన్నైనా సద్వినియోగం చేసుకుని 5 కోట్ల మంది ఆంధ్రులు ఏదైతే కోరుకుంటున్నారో దాన్ని నెరవేర్చాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. ఇంకా పిసిసి చీఫ్ రఘువీరారెడ్డి అయితే 100 రోజులు ఆగండి, కేంద్రం ఇదే పందా కొనసాగిస్తే రాబోయేది యూపీఏ ప్రభుత్వం, రాహుల్ గాంధీ ప్రధాని అయిన తర్వాత 100 రోజుల్లోనే మొట్టమొదటి సంతకం ప్రత్యేక హోదా మీద సైన్ చేస్తారు. ఆంధ్రుల కళలు కూడా సాకారం అవుతాయని చెప్పి రఘువీరారెడ్డి గారు చెప్తున్నారు. మొత్తం మీద అయితే మాత్రం ఈ ఆందోళన ఉదయం 5 గంటలకి స్టార్ట్ అయింది, కొనసాగుతూ ఉంది. ఆర్టీసీ బస్టాండ్ నుంచి రైల్వే స్టేషన్కి ఆందోళనకారులంతా కూడా బయలుదేరారు. వాళ్ళతో పాటు ప్రధాన పార్టీల నేతలంతా కూడా బయలుదేరడం జరిగింది. రైలు రాకో మరి కాసేపట్లో చేయబోతున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్. For more updates, please subscribe 99 TV Telugu.